నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. మన వాస్తు సిరీస్‌లో భాగంగా ఇప్పుడు వాస్తు దోషం అంటే ఏమిటి? వాస్తు దోషాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే వాస్తు అనేది ఏంటో ఇదివరకు పాత వీడియోలో చెప్పాను. మానవుని శరీరంలో అయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. మ్యాగ్నెట్ ఫీల్డ్ అంటారు. అందుకే మనకు సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద మరియు మనస్సు మీద కూడా ఉంటుంది. దాని మీద పడుతుంది. ముఖ్యంగా చూడండి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు తల తిరగడము, తలనొప్పి, చికాకు మొదలైన అంశాలు మనల్ని బాధ పెడుతుంటాయి. అదే మాదిరిగా గృహంలో కూడా వాస్తు దోషం ఉంటే ఏమవుతుంది, ఆ ప్రభావం అనేది ఆ గృహంలో నివసించే వాళ్ళ మీద పడుతుంది. ఇల్లు మనం కొన్ని ఇల్లు చూసినట్టయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించదు. కానీ ఆ ఇంట్లోకి మారినప్పటి నుండి మనకు అకారణమైనటువంటి చికాకులు, అనారోగ్యాలు, లేనిపోని టెన్షన్స్, కొన్నిసార్లు ప్రమాదాలు జరగడము, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అయితే వారి జాతకంలో కూడా వారి జాతకం చూస్తే మరి ఎలాంటి దోషాలు ఉండవు, అయినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, లేదా ఇబ్బందికరమైన స్థితులు జరుగుతుంటాయి. మరి ఎందుకు ఇలా అవుతుందంటే ఆ ఇంటిలో వాస్తు లోపం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూడండి, అప్పులు చేస్తుంటారు చాలామంది. ఈ అప్పులు చేస్తూ ఉండడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడము, డిప్రెషన్స్, ఆత్మహత్యలు, ఆత్మహత్య ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో అకారణమైనటువంటి కలహాలు పుట్టడము, అదేవిధంగా సంతానం లేకపోవడము, అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ ఉండడము, అవమానాలు జరుగుతూ ఉండడము, ఇది కాకుండా ఇతరత్ర అంటే బయటి స్త్రీల మీద విపరీతమైనటువంటి కామ ప్రకోపాలు ఏర్పడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పవచ్చు. చూడండి, ఇంకా కొన్ని చెప్తాను. అలాగే పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి, పెట్స్. అవి అస్తమానం ఒకే దిశకు తిరిగి అరవడం కూడా ఇది వాస్తు దోషానికి ఒక సూచిక. ఇంకా ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావడము, కాకులు ఎక్కువగా వాలుతూ ఉండడము, అది కాకుండా మన ఇంటి చుట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేస్తుండడము కూడా కనపడని వాస్తు దోషాలకి లేదా వాస్తు లోపాలకి సూచనలు అని గ్రహించండి. ఇంకా అంతేకాకుండా తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడము, ఎలక్ట్రికల్ షాక్స్ జరుగుతుండడము, అదేవిధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగము దొరకకపోవడము, ఇలాంటివి కూడా. అది కాకుండా ఆడపిల్లలు కూడా కొంతమంది పరాయి వాళ్ళను ఇష్టపడుతూ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఊరికే పెళ్ళైన వాళ్ళు ఉంటే ఊరికే ఇంటికి వస్తుండడము, అత్తగారింట్లో కష్టాలు, భర్త బలవంతం చేయడము, ఇలాంటి పట్టి పీడిస్తుండేటువంటి సమస్యలన్నీ కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయి. అందువల్ల నిర్మాణములో ఉన్న ఇల్లైనా సరే ఇప్పుడు కొత్తగా కట్టుకున్నటువంటి ఇల్లైనా సరే వాస్తురీత్యా అందరూ కూడా సక్రమంగా నిర్మించుకోండి. కొన్ని ఇల్లు చూస్తే కళావిహీనంగా ఉంటాయి, చూడ్డానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్ని చోట్లకి వెళ్ళగానే అకారణమైనటువంటి భయం మనకు కలుగుతుంది. కొన్ని ఇళ్లలో ఊరికే డిప్రెషన్స్ రావడము, ఆత్మహత్యలు కానివ్వండి, హత్యలు కానీ జరిగి ఉండవచ్చు. అలాంటి సంఘటనలు జరిగిన చోట కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం సాధారణంగా. అయితే ఎందుకు అంటే అక్కడ మనకు కనబడనటువంటి నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది అని అర్థం. అయితే పిశాచాలు కాదు ఇక్కడ పాయింట్. ఏంటంటే చాలా మంది దయ్యాలు భూతాలు అంటారు, అలాంటివి ఉండవు. కానీ అక్కడ ఏదైతే ఉంటుందో ఆత్మపరమైనటువంటి విషయాలలో ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయి ఉంటుంది. అది మనకు అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మనం వచ్చేస్తుంటాం. కాబట్టి మన లోపల ఉండేటువంటి దైవీ శక్తులు ఏవైతే ఉంటాయో, అంతర్లీనంగా కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో అవి మనకు చెప్తూ ఉంటాయి అనమాట. సిక్స్ సెన్స్ అంటారు. అలాగే వంశపారంపర్యంగా కొన్ని ఇల్లు వస్తుంటాయి. ఆ ఇల్లు కొన్ని రోజుల కోసం మనము వదిలేస్తాము చికాకుల వల్ల. ఆ ఇల్లు సెంటిమెంట్ ఉండి వదిలి వెళ్ళలేము. అయితే దానికి ఏం చేయాలనంటే ఒక్కసారి వీలైతే ఎవరైనా మంచి వాస్తు పండితుని తీసుకొని వచ్చి సరైనటువంటి వాస్తు దోషాన్ని మనము చూసి ఎక్కడుంది అని గ్రహించి అన్ని రకాల పరీక్షలు చేసి, అక్కడ ముఖ్యంగా మట్టి పరీక్ష చేసుకొని కొన్ని రకాల శాంతి హోమాలు ఉంటాయి, వాటిని చేసుకున్నట్టయితే తప్పకుండా వాటి నుండి మనం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతనో ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతనో వాస్తు దోషాలు ఉన్నాయేమో అని చూస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు చేయాలి? అసలు వాస్తు దోషాలు ఏర్పడడానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే భూమి కొనే ముందే, ఒకవేళ మనం కట్టుకుంటుంటే భూమి కొనే ముందే అన్ని రకాలుగా భూమిని పరీక్ష చేయాలి. అంటే ఆ మట్టిని, లూజ్ సాయిల్ అయితే ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇసుకగా ఉంటే కొన్ని అంటే మట్టి యొక్క రంగును బట్టి అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా చెప్పొచ్చు. అదేవిధంగా నేల అడుగున కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఒక్కొక్క సందర్భాలలో జల నాడులు ఉంటాయి, శల్యవాస్తు దోషాలు ఉంటాయి, దుష్టశక్తుల ఆవాహన అయి ఉంటుంది. అలాంటి అలాంటి ప్రదేశాల్లో గృహం నిర్మిస్తే సుఖంగా ఉండలేం మనం. అది కాకుండా ఇరుగు పొరుగు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాల్సిందే.
ఇక రెండవది యజమాని యొక్క జన్మ నక్షత్రము, ముఖ్యంగా నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహద్వారాలు ఎక్కడ ఉండాలి, ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ముందుగానే, అంటే ఇల్లు కట్టడానికి ముందే, భూమి తీసుకున్న తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం కదా, అక్కడ మనము పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూపించిన తర్వాత కూడా ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటాం. దానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనలో వచ్చింది. అంటే మనం ఊరికి భయపడుతుంటాం కదా, దానివల్ల వస్తుంటాయి. అయితే స్త్రీలకు ఏ ఇంట్లో అయితే అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతుందో ఆ ఇంట్లో అనర్థాలు జరుగుతాయి. అదేవిధంగా ఎక్కడైతే స్త్రీ ఆక్రందన ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో వాస్తు దోషం అనేది బై డిఫాల్ట్ వస్తుంది, అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి స్త్రీని ఎప్పుడు ఏడిపించకూడదండి. జీవహింస జరిగే ఇంట్లో, అదేవిధంగా తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని, ఆ జంతువుల్ని బాధ పెట్టేటువంటి ఇళ్లలో సుఖశాంతులు ఉండవు. అది కాకుండా సర్పము, దేవత, ఋషి, ఈ 3 శాపాలు ఉన్నటువంటి ఇళ్లలో, అది కాకుండా పసిపిల్లలకు అన్యాయం జరుగుతుంటుంది కదా, ఆ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉన్నట్టే. ఇవన్నీ కూడా భూమిని ఎంచుకునేటప్పటి నుండి ఇల్లు గృహప్రవేశం వరకు మనం చూస్తూ ఉండాలి. ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల్ని, వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా వాస్తు గురించి ఒక చిన్న పదం చెప్తాను. వాస్తు అనేది ఒక భాగం మన ఇంట్లో, మన జీవితంలో. కానీ వాస్తు తర్వాత వచ్చేటువంటి మన ప్రవర్తన గుర్తుపెట్టుకోండి. మన ప్రవర్తన వల్ల చాలా మంది మనం బాధపడుతున్నామంటే కారణం మనమే, ఇంకెవరు కాదు. చూడండి, మనము ఇంట్లో అన్ని వస్తువులు ఒక చోట పెట్టామనుకోండి, మనకి అంత క్లమ్సీ అంటారు. అంటే ఒక రకంగా అంత కుప్పలాగా ఉన్నప్పుడు మనకు ప్రశాంతత ఉండదు. కొంచెం విశాలంగా ఉన్నట్టయితే ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా గాలి వెలుతురు ప్రసరణ గొప్పగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు చెప్పేదే, మన ఆలోచననే మన బాధకి, మన దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి మనందరం కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న వాస్తు మార్పులు చేసుకొని ఆ తర్వాత మనము ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపి ముందరికి వెళ్ళిపోవాలి. అంతే. ఇది వాస్తు దోషం ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని ఇప్పటిదాకా వివరించాను. ఇక ముందు వీడియోల్లో మనము చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.